మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీ చైతన్య విద్యార్థుల ఘన విజయం. ఇండియన్ ఒలింపిక్ క్వాలిఫైయర్ ఇన్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్లో ఉత్తీర్ణత. గణిత శాస్త్రంలో జాతీయ స్థాయిలో శ్రీ చైతన్య విద్యార్థులు అద్భుత విజయం సాధించారు. గత నెలలో జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇండియన్ ఒలింపిక్ క్వాలిఫైయర్ ఇన్ మ్యాథమెటిక్స్ IOQM పరీక్షలలో శ్రీ చైతన్య మహబూబ్నగర్ విద్యార్థులు అద్భుత విజయం సాధించారన్నారు. ఆల్ ఇండియా స్థాయిలో మహబూబ్నగర్ బ్రాంచ్ 3లో 10వ తరగతి చదువుతున్న 21 మంది విద్యార్థులు పరీక్షలలో పాల్గొనగా అందులో 5 మంది విద్యార్థినులు జి నక్షత్రారెడ్డి, ఎన్ అనికారెడ్డి, కె అక్షర, ఎస్ రుతిక మరియు ఎస్ అన్సికా శ్రీలు విద్యార్థులు సెలెక్ట్ అయ్యారని తెలిపారు. అలాగే గత నెలలో నిర్వహించిన క్యాట్ నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్లో కూడా గణితంలోనే కాకుండా KATలో నిర్వహించిన ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీలో కూడా 256 మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. అందులో 178 మంది విద్యార్థులు సెకండ్ లెవెల్కి సెలెక్ట్ అయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ మనోహర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ జోన్ AGM భాస్కర్ రెడ్డి పాల్గొని విజయం సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. అలాగే కోఆర్డినేటర్ రఘుబాబు, ఇన్ఛార్జ్ శంకర్, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు JCL న్యూస్ తమ యొక్క సంతోషాన్ని పంచుకున్నారు. తాము ఏ విధంగా ప్రిపేర్ అయ్యాము, వాళ్ళకి మోటివేషన్ ఎవరిచ్చారో కూడా విద్యార్థులు మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా JCL న్యూస్ టీవీ కూడా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అవుట్ ఆఫ్ 208 మెంబర్స్కి 178 మెంబర్స్ మంచి క్వాలిఫైడ్ అయ్యి సెకండ్ లెవెల్కి రావటం జరిగింది. అంటే ఓన్లీ IIT నీటే కాకుండా ఏ యాక్సెప్ట్లో అయినా మా శ్రీ చైతన్యకు చెందిన విద్యార్థులు ఎప్పుడు కూడా ముందంజలో ఉండటం జరుగుతుంది. దీనికి మా మేనేజ్మెంట్ ముఖ్య కారణం ఏంటంటే మా మేనేజ్మెంట్ కానీ, మా AGM గారు కానీ, మా ఇన్ఛార్జెస్ కానీ, మా టీచర్స్ కానీ, ఫస్ట్ మా మేనేజ్మెంట్కి మేము ఇందు మూలంగా వాళ్ళకి అభినందించాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే కరికులం అనేది చాలా బెస్ట్ కరికులం కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూషన్స్ చూసుకుంటే మా యొక్క ఇన్స్టిట్యూషన్లకు సంబంధించిన శ్రీ చైతన్యకు సంబంధించిన కరికులం అనేది చాలా చక్కగా ఉండటం, అది మా టీచర్స్ అందరూ కూడా చక్కగా ప్రిపేర్ అయ్యి పిల్లలకి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. దీని యొక్క ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే శ్రీ చైతన్యలో IITతో పాటు ఏ ఒలింపియాడ్ ఎగ్జామినేషన్స్ చూసినా కూడా మన శ్రీ చైతన్యకు సంబంధించిన విద్యార్థులు ఎప్పుడు కూడా ముందంజలో ఉండటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే ఆల్ ఇండియాలో చూస్తే లాస్ట్ ఇయర్ IIT కానీ నీట్ కానీ చూస్తే అవుట్ ఆఫ్ 300కి 300 రావటం, 1, 2, 3 ర్యాంక్స్ కూడా మనకి శ్రీ చైతన్య విద్యార్థులు సాధించడం జరిగింది. శ్రీ చైతన్యలో అందరు పేరెంట్స్కి ఒక ఫోబియా ఉంది. ఓన్లీ ఎంతసేపు కూడా శ్రీ చైతన్యలో పిల్లల్ని చదువు మీదనే దృష్టి పెడతారు, వేరేది ఏది ఉండదు యాక్టివిటీస్ అని. కాదండి, అది తప్పండి. ఎప్పుడు కూడా శ్రీ చైతన్యలో చదివే ప్రతి విద్యార్థికి ఖచ్చితంగా అన్ని కోణాలలో వాళ్ళు ఏ రంగంలో ఎలా ఉన్నారనేది మా టీచర్స్ వాళ్ళని ముందందులో చూసుకోవటం, వాళ్ళు ఏ రంగంలో వాళ్ళని తీర్చిదిద్దాలనే ఉద్దేశం వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళని ఆ రంగంలో ప్రోత్సహించటం వల్లే మా శ్రీ చైతన్యకు సంబంధించిన విద్యార్థులు ఖచ్చితంగా ముందంజలో ఉండటం జరుగుతుంది. ఆ వెలువడిన ఫలితాల్లో ఇవాళ మా విద్యార్థుల్ని మా స్థానిక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మా AGM గారు భాస్కర్ రెడ్డి గారు, కోఆర్డినేటర్ రఘు గారు, మా ఇన్ఛార్జ్ IPL ఇన్ఛార్జ్ శంకర్ గారు, ప్రైమరీ ఇన్ఛార్జెస్ వీళ్ళందరూ కూడా ఆ పిల్లల్ని ఖచ్చితంగా ఇవాళ వాళ్ళని మేము అభినందించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మహబూబ్నగర్ బ్రాంచ్ నుంచి, ఒకప్పుడు పాలమూరులో విద్యార్థులంతా వెనకబడిన విద్యార్థులు అనేవాళ్ళు, కాదండి అట్లాంటిది లేదు. మన పాలమూరుకి చెందిన విద్యార్థులు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ముందంజలో ఉండి మంచి ర్యాంకులు సాధించడం అనేది 100% జరుగుతుంది. దీనికి అంతటికి కూడా మా టీచర్స్ యొక్క కృషి ఖచ్చితంగా. అదేవిధంగా ఇప్పుడు వెలువడిన ఫలితాలు చూసినట్లయితే IOQMలో మా మ్యాథమెటిక్స్ టీచర్స్ అందరూ కూడా మంచి ప్రోత్సహించటం వల్లే విద్యార్థులు అనేది ర్యాంకులు సాధించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా మహబూబ్నగర్ పట్టణంలోని శ్రీ చైతన్య మహబూబ్నగర్ 3 బ్రాంచ్ IPL బ్రాంచ్ నుంచి రాబోయే రోజుల్లో కూడా IIT ర్యాంకులు కూడా సాధించడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దీనికి వాళ్ళకి ఏ కోణంలో మనం ఎలా హెల్ప్ చేయాలంటే ఖచ్చితంగా విద్యార్థులకు హెల్ప్ చేసి వాళ్ళని రాబోయే రోజుల్లో కూడా ముందంజలో ఉంచడానికి నేను కానీ, మా AGM కానీ, మా మేనేజ్మెంట్ కానీ ఎల్లవెల్లా వాళ్ళకి అందుబాటులో ఉండి ఖచ్చితంగా వాళ్ళని రాబోయే రోజుల్లో ఉన్నతమైన శిఖరాలకి అధిగమించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. సెలవండి. మొన్న రీసెంట్గా వెలువడిన క్యాట్ ఒక ఒలింపియాడ్ ఎగ్జామ్లో కావచ్చు,
నిన్న వెలువడిన IOQM ఇండియన్ ఒలింపియాడ్ క్వాలిఫైర్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్లో కావచ్చు, ఒకన శ్రీ చైతన్య ఎప్పుడు ముందు వరుసలో ఉంది. అందులో మహబూబ్ నగర్ 3 బ్రాంచ్ ఒకన ముందు వరుసలో ఉంది. ఎందుకంటే ఈ రిజల్ట్ నిదర్శనం. ఎందుకు ఇప్పుడు IOQM ఎగ్జామ్ గురించి మాట్లాడాలంటే, రేపు ఇది IOQM అనేది ఆల్ ఇండియా లెవెల్లో జరిగే ఎగ్జాము. రేపు IIT కావచ్చు లేదా నీట్ లెవెల్లో కావచ్చు. ఈ ఎగ్జామ్స్ IIT నీట్ అనేది ఆల్ ఇండియా లెవెల్లో జరిగే ఎగ్జామ్ కాబట్టేసి IOQM ఎగ్జాము ఈ స్టూడెంట్స్కి నేను ఇండియా లెవెల్లో ఏ పొజిషన్లో ఉన్నాను, నీట్లో నేను ఏ పొజిషన్లో ఉన్నాను అని తెలుసుకోవడానికి ఇదొక స్టార్టింగ్ స్టెప్ లాంటిది. సో ఈ స్టెప్ పర్ఫెక్ట్గా పడితే రేపు ఫర్దర్ ఫ్యూచర్లో IITలో వింగ్లో కావచ్చు లేదా నీట్ వింగ్లో కావచ్చు స్టూడెంట్స్కి ఒక బెస్ట్ పొజిషన్లో ఉంటారనేసి ఈ IOQM ఎగ్జామ్ ఇండియన్ ఒలింపియాడ్ క్వాలిఫైర్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఒక సపోర్ట్గా ఉంటుంది అనే కాన్సెప్ట్తో అనే వేలో మేము దాన్ని ప్రిపరేషన్ చేయించాము. దీనికి మాకు సపోర్ట్ చేసిన పేరెంట్స్కి, టీచర్స్కి, స్టూడెంట్స్కి అండ్ మా మేనేజ్మెంట్కి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతుంది సార్. Good evening, myself I'm G. Nakshatra Reddy. I have wrote the IOQM exam. I got for 100 I got 66 marks. This is because of the curriculum of the Sri Chaitanya and the guidelines of the teachers and the hard work, and not only IOQM exam, we are going to score a good level marks in the SSC board exams also. This is possible because of our guidelines of the teacher and hard work of the IOQM ద్వారా IIT crack చేయొచ్చు, నీట్ రెండిట్లో ఉపయోగపడుతుంది అని